ద ప్రొడక్ట్ ఆఫ్ కరణ్స్ ఏజ్ 5 years ago అండ్ హిస్ ఏజ్ ఆఫ్టర్ 9 years ఫ్రమ్ నౌ ఈజ్ 32. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకి తెలియని వాల్యూ ఏంటి? కరెన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంతో తెలీదు. కరెన్స్ ప్రెజెంట్ ఏజ్ ప్రస్తుత వయసు ఎంతో తెలీదు. దాన్ని నేను ఈ ఎక్స్ అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు 5 years ఎగో 5 సంవత్సరాల క్రితము కరెంట్స్ ఏజ్ ఎంత అవుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు 15 years అని అనుకుందాం అంతే. నిజం కాదు. ఓకేనా? ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాల ముందు నా ఏజ్ ఎంత అవుతుందంటే నేనేం చేస్తాను? నాకు ఇప్పుడున్న ప్రెజెంట్ ఏజ్ నుండి 5 years తీసేస్తాను. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత లేదా 5 years ఫ్రమ్ నౌ అన్నప్పుడు లేదంటే 5 years ఆఫ్టర్ అన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 years ఎగో అన్నారు కాబట్టి 5 years ఎగో కరెంట్ ఏజ్ ఎంతుంటుంది? ఎక్స్ మైనస్ 5. నెక్స్ట్ 9 years ఫ్రమ్ నౌ. 9 years ఫ్రమ్ నౌ అంటే 9 years ఆఫ్టర్ అని. ఎప్పటి నుండి? ప్రెజెంట్ నుండి. అంటే యాడ్ అవుతాయి. సో, ఎక్స్ ప్లస్ 9. ఇప్పుడు చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ అంటే కరెంట్స్ 5 సంవత్సరాల క్రితం ఏజ్‌ని ప్రెజెంట్ నుండి 9 సంవత్సరాల తర్వాత ఏజ్‌ని ఇంటూ చేస్తే 32 వస్తుందంట. అంటే అర్థం ఏంటండి? ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్ టు 32 అని కదా! సో, ఇంటూ చేసేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 9, 9x మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 ఇంటూ 9 45 ఈక్వల్ టు 32. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 77 ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ అవర్ ఆన్సర్.